హలో. పిల్లమర్రాజు, నిన్న వరు ఎగ్గుమిచ్చారు ఎట్లున్నది? సూపరా? ఇవాళ కూడా మనల్ని రెడీ చేయి. ఎట్ట గెలిచేది లేదు, అన్ని వన్ సైడ్ మ్యాచ్లే. మనకి ఐపీఎల్ మొత్తానికి ఈడు పార్టీలు ఇస్తూనే ఉంటాడు, ఏం జరిగేది ఏం లేదు. వాడు వస్తున్నావు. ఏమరా డల్లు ఉన్నావు? అయ్యా లోపలంతా మా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నా మీద ఒకడెవడో చేతబడి చేసి నేను చెప్పే ప్రిడిక్షన్లు అన్ని అది ఎట్లుందంటే మావా, ఫస్ట్ 10 ఓవర్లు అంతా మన పక్కే ఉంటుంది. సెకండ్ 10 ఓవర్స్ వచ్చేసరికి సడన్ గా ప్లేట్ తిరిగిపోతుంది. దీని అర్థం నాకు నిన్న పూజారి కాడికి పోయినా పోతే చెప్పిండు, అంటే బాబు నీ మీద చేతబడి చేసిండు, అందుకేదో పెద్ద బొట్టు పెట్టుకొచ్చిన. ఈ రోజు మన ఎవరు ఆపలేరు మావా. ఇంకా ఈసారి నెక్స్ట్ మ్యాచ్ నుంచి మన అన్ని చేతబడి కాదు, నీ ప్రెడిక్షన్ తప్పు. ఒప్పుకోరా, నీకు రాదని ప్రెడిక్షన్ చేయడము. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ 4 పాయింట్స్ వచ్చినాయి, వన్ సైడ్ అయిపోతుంది. నాకు చిరాకు పుడుతుంది, ఆడబుద్ది కావట్లే. ఏందిరా ఆడ చూసినా నల్లమన్న అడవిలో మీరు చేసిన డాట్ బాల్లకి ఎన్ని చెట్లు నాటేదాడా? అడవి పెరుగుతూనే ఉందిరా. పవర్ ప్లే లోనే 25 డాట్ బాల్ ఆడింది. వీళ్ళు మాట్లాడుతారు మేమనేది ప్రకృతి కోసం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం. లేదు మావా, చేతబడి వల్ల ఎన్ని చేతబడి సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని. ఇంక ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు మావా, మన్నే ఇంకా ఈ రోజు నుంచి ఇది ఏముండదు గైస్. మీరు అట్లనే సేమ్ మనకే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ మనమే కొడతాం, ఆ నెక్స్ట్ మ్యాచ్ మనమే కొడతాం. మీ దగ్గర పార్టీలు తీసుకొని మనం రోజు ఈవినింగ్ టైం పాస్ అవుతుంది. లే ప్రజెంట్ అయితే నీ దగ్గర 4 పాయింట్లు ఉన్నాయి, నా దగ్గర ఏం లేవు. ఏం ఉండవురా, ఏ నుంచి వస్తాయిరా? గెలవాలి కదరా. ఏం లేవు అంటే 2 మ్యాచ్లేరా. సరే 2 మ్యాచ్లను గెలిచినవా? ఇంకా సీజన్ ఉంది నీకెందుకు. 4 వికెట్లు పడితే గైస్, 4 వికెట్లు పడేసరికి వీడు ఇట్లంటాడు నా దగ్గరకు వచ్చి, ఇట్లంటాడు, ఏవో అంటాడు. గెలిచేటోడు కూర్చుంది కదరా. అంత 4కే ఉన్నది వికెట్లు. ఆటలో ఎన్ని సహజమో అంతేనా కాదు చెప్పండి. గెలుపు ఓటమిలో ఇట్లాంటి మధ్య మధ్యలో కొన్ని విన్యాసాలు కూడా జరుగుతుంటాయి. ఆ తర్వాత చూడాలి కదా సమీర్ రిజ్వి ఇట్లా ఇచ్చాడు మావాడు, కమ్మగా చక్కని షాట్లు ఆడిండు. మా వాళ్ళ దగ్గర కొన్ని ఏమైందంటే మావా, ఈ గేమ్ ప్లే లో కొన్ని చేంజెస్ చేసారు టీమ్ మేనేజ్మెంట్ అనేది. మరి ఎందుకు చేసారు తెలియదు. దాని వల్ల ఏమైందంటే మనకు ఒక మెయిన్ స్పిన్నర్ మిస్ అయ్యాడు నిన్న. ఆ స్పిన్నర్ మిస్ అవడం వల్ల కొంచెం మనకి ఇబ్బంది అయిపోయింది. గోయంగా నడిపించుకోవాల్సింది రా మెయిన్ స్పిన్నర్ గా. ఊరి గ్రౌండ్ లోకి వచ్చి మీకు లెక్చర్లు ఇస్తుండగా మనం నడిపించుకోవాల్సింది మెయిన్ స్పిన్నర్ గా. అవసరం ఎంత ఎలివేషన్ ఇచ్చిండు గైసుడు, పెద్ద ఎలివేషన్ ఇచ్చి దిగ్వేష్ రాతికి. నిన్న వీడియో చూసిండి, ఇట్లా అన్నాడు. మ్యాచ్ లోనే లేడు కదరా. అంటే మన వాళ్ళు బ్యాటర్ సరిగ్గా ఆడకపోవడం వల్ల ఎక్స్ట్రా బ్యాటర్ కోసం షాబాజ్ అహ్మద్ అని ఇంపాక్ట్ ప్లేయర్ దింపారు. లేకపోతే మన దిగ్వేష్ రాతి గాడే వచ్చేవాడు. వీళ్ళకి ప్రతి మ్యాచ్ అదే జరిగేది. లాస్ట్ కి వచ్చేసరికి ఏదో ఒక గోయింగ్ వచ్చాడు బ్యాట్స్ వేసుకొని. కష్టం లేకపోతే వీళ్ళకి గెలిచడం. సర్లే సర్లే వీళ్ళ బ్యాటింగ్ రిషబ్ పంత్ అంత ప్రాక్టీస్ చేసింది యువరాజ్ సింగ్ తో. ఎందుకు? రన్అట్ గానికే. అది అన్ఎక్స్పెక్టెడ్ రన్అట్ మీ బ్యాటింగ్. ఎవరో కొత్త కుర్రాడు వచ్చిండు, 2 4 గైస్. ఒకటి నార్మల్ గా పోయింది, ఇంకోటి ఎడ్జ్ తగిలిపోయింది. పెద్ద ప్లేయర్ రా మావాడు. అసలు మీరు అయిపోయినరు, మీ బతుక అయిపోయి. ఏం పెద్ద ప్లేయర్ రా, ఇట్లా కుంది బ్యాట్ క్యాచ్ ఇచ్చిండు. తప్పులు అనే సహజమే జరుగుతుంటాయి. ఎనిదా మీ సైడ్ ఆడింది ఎవరు చెప్పు బ్యాటింగ్? మా సైడ్ బ్యాటింగ్ వాస్తవం కొంచెం ఆళ్ళైపోయారు. పూర్ణిమ అన్నావు, ఏది పూర్ణిమ? ఆ పూర్ణంగాడు చెప్పిన, ఆ పూర్ణంగాడు అవుట్ ఆఫ్ ఫామ్. పూర్ణం చెప్పిన గైస్ 1 మ్యాచ్ అంటాడు, ఏదో ఒక మ్యాచ్ 2 మ్యాచ్ గెలిపిస్తాడు. ఈడు దానికి ఎలివేషన్ ఇట్లా కొడుతుడు అట్లా కొడతాడు. ఎన్ని కొట్టిండమ్మా? ఒక 4 కొట్టిండు. సర్లే అయిపోయింది, 4 కొట్టేసరికి అయిపోయింది. అట్లీస్ట్ ఆయుష్ బదోని అన్నాడు, లేదు. అట్లీస్ట్ అబ్దుల్ సమద్ ఎంతో కొంత బానే ఆడిండు మంచి. నాకు అది అబ్దుల్ సమద్ మన బ్లడ్ గైస్. మా బ్లడ్ పోయిసారి మా దగ్గర అయ్యండి, ఈసారి వీళ్ళ దగ్గర అయ్యండి. ఎన్ని వద్దు. నువ్వు ఓడిపోయినారు, నువ్వు ఎందుకు అరుచున్నావు? ఓడిపోయినా సైలెంట్ ఉండు. నెమ్మదిగా మాట్లాడుతున్నా అందుకే. గెలవరా ఫస్ట్. గెలుస్తా, ఏ రోజు గెలుస్తా. మాట్లాడు, నెక్స్ట్ మ్యాచ్ గెలిచి మాట్లాడదాం మా వాడి తోటి. గెలిచినా మాట్లాడు. కొంచెం ఏం చేయలేదు, కొంచెం తగ్గే ఉండాలి. ఒదిగి ఉన్నవాడే మనిషి అన్నాడు, మార్పు చెందిన వాడే మనిషి. నేను చెందే, ఇటు చెందలేదు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ కదా, ఎల్ఎస్జీ వాళ్ళు కూడా ఫస్ట్ మ్యాచ్. దేవుడికి చేసారు వాళ్ళు కూడా. ఇది కూడా ఇదంతా చేతబడి సైడ్ ఎఫెక్ట్ మావా. లేకపోతే వాళ్ళు అంత మంచి ప్లేయర్స్. చేతబడి ఏం కాదు కదా, వీళ్ళని కొద్దిగా ఊరిచ్చినాం. 34 అనేసరికి వీళ్ళు పెద్ద ఈడుగా గెలిచేస్తామనే రేంజ్ లో వచ్చిండు. ఈ దిగ్వేష్ రాదు అన్నాడు,
దిగ్గజరాతి లేడు మనోడు. ఇంకా మిగతా వాళ్ళని అలకు మిస్టేక్స్ సరేనేమో. ఓకే, వీళ్ళ కలిగి గైస్ ఒక బౌలర్ ప్రిన్స్ యాదవ్ అనే బౌలర్ బాగా వేసిండు గైస్. ఎకనామీ బౌలింగ్ చాలా బాగా వేసిండు. బాల్ పట్టుకోకుండా స్టెప్స్ మీదకి వచ్చాడు. ఇట్లా ఫస్ట్ బాల్ పట్టుకోరు తమ్ముడు, తర్వాత మనోళ్ళు అగ్రెషన్ ఎందుకు అంత అగ్రెషన్? పేసర్లు బాగా వేసారు మామ. మనకి నిన్న కొంచెం బ్యాక్ డ్రాప్ అయితే స్పిన్నర్ల వల్లే మనకి కుదరలేదు, లేకపోతే మ్యాచ్ ఇంకోలా ఉండేది. ఇంకోలా ఏమన్నా ఒక ఓవర్ ముందే దిగ్గేసి రాత్రి ఓవర్ ముందే అయిపోయింది. టార్గెట్ కూడా మన వాళ్ళు కొంచెం తక్కువే పెట్టారు మా. సరే తప్పులు తక్కువేం కాదు గైస్, వీళ్ళు కొట్టడానికి అదే ఎక్కువ, చాలా ఎక్కువ వచ్చింది టార్గెట్ వీళ్ళకి. నార్మల్ అయితే వీళ్ళు అన్ని కొట్టరు. ఏదో మనోడు మన ఎస్ఆర్హెచ్ బ్లడ్ కొంచెం సమాధి కొద్దిగా పుష్ ఇచ్చిండు. వీళ్ళకి అంత సీన్ లేదు. వాడు పోయిన సీజన్ కూడా ఎస్ఆర్హెచ్ లో లేడు. ఆ పోయిన సీజన్ అయినా ఉన్నాడుగా. ఆ బ్లడ్ కాదా? కాదు, ఆ బ్లడ్ అది కాదు. మీ సైడ్ వచ్చే మా సిఎస్కే రిజ్వి నా రిజర్వ్ నా ఏ మాట కామాట. సిఎస్కే ఉన్నప్పుడు ఆడొచ్చు కదా మామ ఇట్లా. అదే పనికి వాళ్ళ టీంలో ఆడినాడు వాడు. ఏం చేస్తాం, దీంట్లో ఆడుతా అన్నాడు, ఆడిండు. సర్లే నువ్వు ఓడిపోయినా నువ్వేం పంచులేస్తావు, నీకు అసలు ఛాన్స్ ఉందా, నీకు స్కోప్ ఉంది. ఈరోజు స్కోప్ లేదు, క్రియేట్ చేసుకుని దూకుతాం మనం. దూకుతావు నువ్వు గెలుచు మ్యాచ్. ఈ రోజు సాయంత్రం కూడా పార్టీ నీదే. నిన్న ఇచ్చిన కమ్మగా ఉన్నాయి కదా, వీడు ఇచ్చిన బరువులు ఇచ్చారు. అబ్బాబ్బా నిమ్మకాయ వండుకొని తింటే. ఈరోజు ఉద్దరికేంద్ర గెలిచి తిన్నావు. ఉద్దరు తింటే కమ్మగా ఉంటాయి. ఉద్దరికేంద్ర నువ్వు గెలువురా, నువ్వు గెలువు తినిపిస్తాను నీకు. గెలుస్తాగా, గెలుచు. నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్ గెలుస్తుంది. అప్పుడు తింటే అప్పుడేమో ఎక్స్ట్రా నేను ఆరెంజ్ జ్యూస్ తాగుతామా ఈసారి. నీకు మ్యాచ్ వరకు అరే నువ్వు ఏది జ్యూస్ అంటున్నారు? అరే ఎరా ఏమన్నావు నువ్వు? బత్తాయి పిండుతా రే. నువ్వు పర్సనల్ వెళ్ళగరా రే. నువ్వు క్యాన్సర్ రెచ్చగొట్టి పనులు చేయకు. నువ్వు ఎస్ఆర్హెచ్ అంటే ఏమనుకో. ఈరోజు ఎన్ని కొడతారు మీ వాళ్ళు? ఎన్ని కొడతారు చెప్పు? పవర్ ప్లే లోనే 100 కొడతారు ఈరోజు. పవర్ ప్లే లోనే 100. సరే ఆల్రెడీ రాసుకోండి అంట చీటీ. దిస్ ఇస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. ఆ సీట్ ఎప్పుడు ఉంటుంది మా, కొట్టినప్పుడు బయటకు తీయచ్చు. ఎప్పుడు ఉండదు, దాపెడుతుంటాడు. చీటీ అనేది ఎప్పుడు ఉండదు. గుడ్డేట తగిలింది అనుకో, సీటీ బయటకు తెచ్చాడు. తగలేదు అనుకో, మళ్ళీ పాకెట్ లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వస్తుంది. ఈ చీటీ అనేది ఎప్పుడు ఉండదు గైస్. చీటీ అనేది ఉండదు. అది కొట్టాలని రోజు మా వాడు రాసుకొని ప్రిపేర్ అవుతాడు, మెంటల్లీ ప్రిపేర్ చేస్తాడు. ఏముండదు బావా, ఎవరికి ఇది అంత ఓవర్ హైప్ అంతే, అంత మించి ఏం లేదు. వీళ్ళది అసలు టీమే లేదు వీళ్ళది. బాగుంది మామ. ఎవరు చెప్పురా టీము? రెహానే ఫామ్ లో ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ కాదు, మొన్న చూసిన ఎట్లా అయ్యాడు నాకు. మొన్న ఏదో ఫ్లూక్ లో వెళ్ళిన ఎట్లా క్లాసిక్ బ్యాట్స్మెన్ అన్ని షాట్ ఈ రోజు కూడా చూపిస్తాడు. ఎస్ఆర్హెచ్ ముందు ఎస్ఆర్హెచ్ తోనే. సరే తోనే నేను న్యూస్ చూసినా. న్యూస్ ఎస్ఆర్హెచ్ వికెట్లు ఇరగొడుతున్నాడంట బౌలింగ్ వేసి. ఎస్ఆర్హెచ్ బౌలర్లు వికెట్లు పడక కోపం వచ్చి వికెట్లు పర్సనల్ తీసుకుని ఇంటి తీసుకు ఎరగొడతారు మా వీళ్ళు. ఎస్ఆర్హెచ్ తప్పు మాట్లాడగలరు. పిండేస్తా 2 రోజుల నుంచి పిండినోగా. ఒక మ్యాచ్ గెలిచి నీకు చేత కాదు, మళ్ళీ పిండుతాడు. లేదు మా, చెప్పినా చేతపడే ఎఫెక్ట్ అదంతా ఏం లేదు. ఈ నెక్స్ట్ మ్యాచ్ చూడు మందే. ఇంకా కేకేఆర్ మా దగ్గర ఉన్నాడు కదా, సునీల్ నరేన్ మిస్ట్రీ స్పిన్నర్ 2 ఉన్నారు మన దగ్గర. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్. వేసే వాళ్ళకి అసలు ఎస్ఆర్హెచ్ ఓ మై గాడ్ వా అంటారు. అది వరుణ్ చక్రవర్తి ఆల్రెడీ ఎప్పుడో డీకోడ్ చేసిండ్రు. మళ్ళా మావాడు ఈ రోజు ఎక్కువ కొట్టేది ఎవరిని అనుకున్నావు? వరుణ్ చక్రవర్తిని. మావాడు C++ జావా కూడా చేసిండు ఈ రోజు. జావా లేదు, తాగేస్తారు సార్ మన వాళ్ళు. పాలు కలుపుకొని అట్లా రాగి జావా వేసుకుని తాగుతారు. జావాలకి ఈరోజు బత్తాయి పెడితే వాడికి విటమిన్ సి వస్తుంది కదా, ఆ C+ అన్ని పట్టుకొచ్చి. బత్తాయి చూద్దులే ఈరోజు. ఆరెంజ్ ఆర్మీ పవర్ చూస్తావు ఈరోజు నువ్వు. అభిషేక్ పులి ఎట్లా కొడతారు తెలుసు ఈరోజు? పులి పడుకుంది మావా. ఈ రోజు చూస్తావు లేచిన పులి ఎట్లుంటుందో చూస్తావు. మళ్ళా పడుకోబెడతాం. సరే చూస్తావులే. లెగుద్దామనే గ్యాప్ లో పడుకోబెడతాం. సరే మీ పవర్ ప్లే స్కోర్ ఎంత కొడతారు మీరు? అదంతా మావా కేకేఆర్ 70-80 మావా. 70-80. మా వాళ్ళు ఎంత కొడతారు తెలుసా? ఎంత 30? 100 కొడతారు పవర్ ప్లే. 100 కొట్టకుండా రేపు వీడియోలు మళ్ళీ కలుద్దాం గైస్. రేపు వీడియోలో నీకు డబుల్ పార్టీ ఇస్తా. ఎస్ఆర్హెచ్ ప్లే 100 కొట్టకుంటే ఈ మాట గుర్తుపెట్టు, వీడికి డబుల్ పార్టీ ఉంటది. 100 కొట్టకపోతే వాడికి డబుల్ పార్టీ అట. 99 కొట్టినా సరే వాడికి డబుల్ పార్టీ వస్తుంది. 105 కొడతారా? 2 రోజుల పార్టీ
ఒక్క రోజులు దెబ్బేస్తున్నాం. ఇది అది 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 మన సత్తా. అది మీరు గెలవాలి కదరా ఫస్ట్. గెలుస్తాం రా. సరే మీ వాళ్ళు ఎందుకు కొడతారు పవర్ ప్లే 70 నువ్వు 70 to 80 మా ఎక్కువ అత్యాశ వద్దు మనకి. 70 to 80 కొట్టరు వీళ్ళు 40 కొట్టడమే ఎక్కువ గైస్. 2 వికెట్లు పడతాయి. నరేందుకు తెక్కిట్లే ఇల్లు ఓపెనింగ్ కష్టమే ఇల్లు. నరేన్ ఎప్పుడే సరే మిస్టరీ. వాడు ఎక్కడ వస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆడియన్స్ మీద మిస్టరీయా? ఆడియన్స్ మిస్టరీ కొట్టినట్టే అసలు ఊచకోతే. నరేన్ ముందు అభిషేక్ శర్మ వీళ్ళందరూ పనికిరారు మామ. ఆడు వచ్చిందంటే అసలు 10 బాల్లో ఆస్ట్రేలియా కొట్టినా కొడతాడు మావాడు. మావాడు వేసే మిస్టరీ స్పిన్నర్లకి బుర్రలు ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. అది ఒరే మీ టీం అసలు బౌలింగ్ ఉందారా? ఒక బొంగుల బౌలింగ్ మీ టీంది. బౌలింగ్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలరా. అరే అయినా మేము ఇంప్రూవ్ అయినాం రే. బౌలింగ్ ఇంప్రూవ్ అయినాం మేము. వికెట్లు ఇరిగిపోతున్నాయి అంట ఆడ. మొన్న ఆర్సీబీ 15 ఓవర్లలో కొట్టింది కదరా. అది 200. ఆ మ్యాచ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? బౌలింగ్ గురించి మాట్లాడుతున్నావు. ఆ మ్యాచ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆర్సీబీ మా వాళ్ళది కాబట్టి. ఇట్లాంటి వద్దు కదా. ఇప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నారు పెద్దోళ్ళు. ఇడు అప్పుడు ఇప్పుడు తెచ్చి మా వాళ్ళని మనోభావాలు దెబ్బతీయాలని చూడాలి. మన ఫ్యాన్స్ చెప్పరా. ఎస్ఐడి సాడ్ గైస్. అది అది మావా బౌలింగ్. బెస్ట్ బౌలర్ ఎవరు ఉంటారు మీ వాళ్ళు? సునీల్ నారాయణ్ అంతే. సునీల్ నారాయణ. మా సైడ్ ఏమో నేను ఉన్నత్ కట్ అనుకుంటున్నా. ఉన్నత్ కట్టే ఉంటాడు 90%. ఉన్నత్ కట్టే లెఫ్ట్ హ్యాండ్ కదా. పవర్ ప్లేలోనే ఇలాంటి సగం మ్యాచ్ అయిపోద్ది. మాటలేమా ఎంత సొల్లు సొల్లు విని 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 చిరాకు వచ్చింది మనకి. ఎందుకు గెలువురా అట్టేటప్పుడు. ఈ రోజు ఉందా? ఈ రోజు మనము చేతబడికి యాంటీ పూజ చేయించేసినాం ఆల్రెడీ. కుంకుమ ప్రూఫ్ ఏముండదు ఈ రోజు. మన జాగ్రత్త చూసుకోరా. మన ఎవడు చేస్తారా నీకు చేతబడైనా? ఈడే ప్రూఫ్ చూపి మా ఈ మొహం కొంచెం జూమ్ లో చూడండి. ప్రూఫ్ చూపి అసలు అట్లా లేదు. వీడు అసలు చేతపడే ఎవరు ఏడు గాయస్. వీడికి అదృష్టం లేదు. వీడి గెలవడు. ప్రెడిక్షన్ రావు వీడికి అసలు. స్కోర్ ప్రెడిక్షన్ చేయరా? 180 మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వీళ్ళకి అదే 180 ఏం కొట్టకుండా వస్తాయి కదా ఫ్లాట్ పిచ్లలో. మా వాళ్ళు వేసే బౌలింగ్ కి 180 వీళ్ళు. ఇప్పుడు 180 మన దిగ్వేష్ రాజీ మన వీళ్ళు బ్యాటింగ్ ఎక్కినా వస్తాయి. 180 కొట్టడమే ఉంది రా ఫ్లాట్ పిచ్లలో. సరే 180 కొడతాం. ఆ 180 చేంజ్ 10 overs లో అయిపోద్ది 180. అది సమస్య ఏం కాదు. మన బ్యాటింగ్ తెలిసిందేగా. ఈ రోజు పులనేది మేల్కుంటది. అభిషేక్ శర్మ కంబ్యాక్ ఉంది. అభిషేక్ శర్మ అలర్ట్ గా ఈ రోజు ఇటుదే ఉండదు. ఈ రోజు అతి ఉండొచ్చు, ఇంత అతి ఉండకూడదు. 10 ఓవర్లలో 180 కొడతా అతిగా కాన్ఫిడెన్స్ గా అది. అబ్బా వీళ్ళ టీం లేదు అట్లా. వీళ్ళ టీం ఏం లేదు. హర్షిత్ రాణా వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళ దాంట్లోనే ఎక్కువ కొట్టింది మనల్ని. ఈ రోజైతే మ్యాచ్ అయిపోయి వీడి బత్తాయి ఉంది కదా పిండి ఊరంతా మంచుతా. వీడికి అంత సీన్ లేదు గైస్. ఈ రోజు మనం తెలుసుగా ఎస్ఆర్హెచ్ ఆర్మీ అలాంటి రాసుకున్నాడు మనోడు. వన్ సైడ్ మ్యాచ్ ఈ రోజు. రేపు పార్టీ తీసుకుందాం వీటితోటి. మళ్ళీ రేపు మాట్లాడదాం మనం పార్టీ తీసుకున్న తర్వాత. వన్ సైడ్ గ్యాస్. మీరైతే మీ ఫేవరెట్ టీం ఎవరో కమెంట్ చేయండి. ఎవరు గెలుస్తారు? మ్యాచ్ అయితే మందే. మీ అందరూ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేమైతే కొత్తగా స్టార్ట్ చేసాం మరి ఈ క్రికెట్ ప్రెడిక్షన్స్ అనేవి. ఇంకా ఐపీఎల్ మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. సో మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఇప్పటికి 2 months కూడా అవ్వలేదు. సో మేము అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నాన్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం మా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటది. ఇన్ కేస్ మేము ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ప్లీజ్ మాకు కమెంట్ చేసి చెప్తే దాన్ని బట్టి మేము కూడా అసలు ఓకే వీళ్ళకి కంటెంట్ ఇంకా మేము ఎట్లా చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి కూడా మాకు అర్థం అవుతుంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. మాకు ఏమవుతుందంటే మాకు అర్థం కావట్లేదు. మాకు కమెంట్స్ ఏం రావట్లేదు కాబట్టి మాకు అర్థం కావట్లేదు మేము ఏం చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి కూడా. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుంది. మాకు కూడా కొంచెం మోటివేషన్ లా ఉంటది. ఇంకా నాన్ ఫాలోవర్స్ ఎవరైనా చూస్తుంటే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయండి. దాని మీద కూడా మేము కొంచెం వర్క్ చేస్తాము.